మన ఫ్రెండ్స్ ఈరోజు బుధవారం. ఈరోజు మార్కెట్ చూసినట్లయితే ఏ విధంగా చూసినట్లయితే ప్రీవ్యూ క్లోజ్ అనేది మనకు 25,936లో అయితే ఓపెన్ మాత్రం మనకు 25,982లో ఓపెన్ అయింది. ఇది మనకు హైలో ఏర్పడిన ఇది మార్కెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే దీంట్లో మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఇక్కడ 25,600 పిఏ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఉంది, ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. ఎప్పుడైనా సరే మనకు ఒక 915 క్యాండిల్ రెడ్గా ఏర్పడి దీని పక్కన గ్రీన్ క్యాండిల్ ఏర్పడినా సరే మనకు దీన్ని ఎటువంటి మూమెంట్ అనేది లేదు. ఇది మళ్ళీ డౌన్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ డౌన్ అయిపోయిందో ఆ తర్వాత దీన్ని బ్రేక్ చేసింది. ఇది ఇక్కడ నుంచి మొత్తం మనకు డౌన్ అవ్వడం జరిగింది. ఇదంతా మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇది 215 నుంచి ఇది మళ్ళీ ఇది 257 దాకా రావడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ విధంగా పైనుంచి కిందికి వచ్చినా కూడా మళ్ళీ మూమెంటం తీసుకున్న కూడా ఇక్కడ మనకు రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు రిజెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఓకేనా. అదేవిధంగా ముఖ్యంగా సిఈ గురించి ఈరోజు ఈ విధంగా మార్కెట్ మనకు చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఈరోజు హైలో ఏర్పడ్డది. హైలో ఏర్పడిన తర్వాత ఎంబడే దీన్ని మనం ఇక్కడ మూమెంట్ మనకు 930 క్యాండిల్ అనుకు మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ చూసినట్లయితే ఈ 930 క్యాండిల్ నుంచి మనకు డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత కూడా ఒక చూసినట్లయితే ఇది బ్రేక్ చేయట్లేదు. ఇది మనకు సపోర్ట్. ఇది చూసుకున్నట్లయితే మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇది 376 నుండి ఇది మళ్ళీ 477కు ఆ తర్వాత మళ్ళీ డౌన్ ఇక్కడ మనకు డౌన్ వచ్చింది కొంచెం. ఇక్కడ 427 నుండి మళ్ళీ ఇది ఏకంగా ఇది 499 దాకా వెళ్ళి మళ్ళీ డౌన్ అయినా కూడా లాస్ట్ చివరి మూమెంట్లో ఇది మనకు ఇక్కడ కిందికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ క్యాండిల్స్ ఇట్లా పడితే ఇట్లా మనకు అర్థమవుతుంది. ఎక్కడైతే ఆగుతుందో అక్కడనే మనకు అది ఈ విధంగా ఇది మనకు కన్సలేషన్ అవుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది 441 నుండి మళ్ళీ ఇది 472 దాకా వెళ్ళడం జరిగింది. ఇది ఓకే. అదేవిధంగా ఈరోజు మనం యాడ్ చేసుకున్న పిఈసీలు చూద్దాం. ఇక్కడ 26,250 సిఏ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే ఇది బ్రేక్ చేసింది. ఇది మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మనం ఈ మెయిన్ పీని గుర్తుంచుకోవాలి. ఇది ఎప్పుడైతే మనకు మెయిన్ పీ అనేది ఇది బ్రేక్ అవుతూనే మనకు నిన్న క్లోజింగ్ అయినా దీన్ని బ్రేక్ అయితేనే మనకు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ 915 క్యాండిల్ ఏర్పడ్డది. తర్వాత ఇది ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్దమ్ కిందికి రావడం జరిగింది. అంటే ఇది బ్రేక్ అయింది కదా, ఇది మన కిందికి వస్తుందని మనం అనుకోకూడదు. మనకు మెయిన్ పీ మెయిన్ సి అనేది మనం చూసినట్లయితే అది బ్రేక్ కాలేదు. మళ్ళీ చూసుకున్నట్లయితే ఇది 68 రూపాయల నుండి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 108 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 82 రూపాయల నుండి మళ్ళీ ఇది 107 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా మళ్ళీ ఇది 76 రూపాయల నుండి మళ్ళీ ఇది 9 రూపాయలకి వెళ్ళింది. అంతే తప్ప ఇక్కడ మనం తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. ఇది మనం భయపడిన అవసరం లేదు. మనకు మెయిన్ సి అనేది దాని 15 క్యాండిల్ క్లోజ్ అయ్యి తర్వాత దాని కింద మనకు మళ్ళీ క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రం మనకి కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మనం ఒకసారి మనం పీని కూడా గుర్తుంచుకున్నట్లయితే అది మనం అర్థమైపోతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,200 సి ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్. ఇది ఇక్కడ మార్కెట్ రెడ్ క్యాండిల్ ఏర్పడ్డది. ఆ తర్వాత మళ్ళీ 930 క్యాండిల్ నుంచి మళ్ళీ డౌన్ అయింది. ఇది మనకు 83 రూపాయలకు వచ్చింది. ఓకేనా. ఇక్కడ విక్ ఏర్పడ్డది. చూసినట్లయితే కొందరు స్టాప్ లాస్ అనేది దీని దగ్గర స్ట్రిక్ట్గా పెట్టుకుంటారు. ఓకేనా. ఇది బ్రేక్ అయితే కిందికి వస్తుందని, కాకపోతే ఇది బ్రేక్ అవుతుంది అంటే ఎప్పుడు మనకు మెయిన్ సిఈ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది. ఓకేనా. ఇది చూసినట్లయితే ఇది మనకు 80 రూపాయల నుండి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళింది. ఇది 129 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ 100 రూపాయల నుండి మళ్ళీ ఇది 130 రూపాయలకు, తర్వాత మళ్ళీ చివరిలో ఇది 95 రూపాయల నుండి ఇది 119 రూపాయలకి వెళ్ళింది. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ 26,000 ఒక చిన్న సిఈ చూద్దాం. ఇది నిన్న క్లోజింగ్. ఈ విధంగా మార్కెట్ ఏర్పడేది. మళ్ళీ 60 రూపాయల నుండి ఎక్కడికి వచ్చింది. ఇది 43 రూపాయలకు వచ్చింది. మనం భయపడిపోతాం. మనం మెయిన్ సీని గుర్తించడం మనం చూడడం జరగదు. అరే ఇది పడుతుందని చెప్పి మనం ఇక్కడ బై చేసుకుంటాం. ఉదాహరణకు ఇక్కడ ఆగినట్లు అనిపించేట్లయితే తర్వాత ఇది కింది రాగానే మనం భయపడిపోతాం. అట్లా ఆ విధంగా చూడకూడదు. ఎప్పుడైనా మనం మెయిన్ సీని మనం గుర్తుంచుకోవాలి. దాన్ని బట్టి మనం బై చేసుకోవాలి. మెయిన్ సీ కట్టిన తర్వాత ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకున్నట్లయితే వెయిట్ చేయాలి అంతే. ఇక్కడ మనకు ఒక 915 క్యాండిల్ మాత్రం ఏర్పడదు. దీని మీద మళ్ళీ మనకు క్యాండిల్ అనేది ఫామ్ కాలేదు.
కాబట్టి మనం తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. ఓకేనా. ఇది రూ. 43 నుండి ఏకంగా మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఇది రూ. 73, ఇది రూ. 30 రావడం జరిగింది. అదే తర్వాత మళ్ళీ రూ. 54 నుండి మళ్ళీ ఇది రూ. 69. ఈ విధంగా పైనుంచి కిందికి వచ్చినప్పుడు మనం భయపడిన అవసరం లేదు. మళ్ళీసారి మనం బై చేసుకోవచ్చు. ఇది మన ఆపర్చునిటీ. ఇది ఇక్కడ వస్తుంది రూ. 70 దాకా. ఆ తర్వాత మళ్ళీ ఇది ఈ రూ. 45 నుండి మళ్ళీ ఇది రూ. 60 క్లోజ్ అయిపోయింది. చివరిగా ఇంకొక చిన్న పిఈ చూద్దాం. ఇది ఈ 26,300 సిఈ ఒకటి చూద్దాం. ఇది చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది మనకు ఈ దాకా వెళ్ళింది రూ. 73 నుంచి వెళ్ళి ఇది మనకు రూ. 53 వెళ్ళింది. మంచి ప్రైస్ పాయింట్ మనకి ఇది రూ. 53 నుండి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళింది, ఇది మళ్ళీ మనకు 89-90 దాకా వెళ్ళింది. తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మనకు మళ్ళీ రూ. 60 నుండి మళ్ళీ ఇది రూ. 80 వెళ్ళింది. ఆ తర్వాత చివరిలో ఇది రూ. 62 నుండి మళ్ళీ ఇది ఇక్కడ ఇది రూ. 80 వెళ్ళడం జరిగింది. మనం దీంట్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఇది ఇక్కడకు వస్తానికి గ్యారంటీ ఏమి ఉండదు. ఎప్పుడైతే మనకు మెయిన్ సి మూమెంట్ బట్టి ఇది మనకు ఆధారపడి ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా ఒకసారి చూసినట్లయితే ఈ 20 పీఈలు గమనించినట్లయితే ఈ 25,800 పీ ఒకసారి గమనిద్దాం. ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. దీని మనకి ఎటువంటి మనకు క్యాండిల్స్ అనేది ఏర్పడలేదు. ఇక్కడ బ్రేక్ చేసింది. బ్రేక్ చేయగానే ఇదంతా డౌన్ అయిపోయింది. లాస్ట్ చివరిలో మళ్ళీ రూ. 35 నుండి మళ్ళీ ఇది రూ. 46 వెళ్ళడం జరిగింది. దీంట్లో మూమెంట్ ఉన్నా కూడా దీనిలో పెద్ద మూమెంట్ ఉంది. మనకు మెయిన్ పీని బట్టే మనం చూసుకోవాలి. ఇది మళ్ళీ ఇక్కడ రూ. 45 నుంచి ఇది మనకు రూ. 50 వెళ్ళినా కూడా దాంట్లో మనకు పెద్ద మూమెంటం లేదు. ఓకేనా. అదేవిధంగా ఈ 25,850 పీ ఇది నిన్నటి క్లోజింగ్. ఇది రూ. 98. ఇది మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. రూ. 60 నుండి ఇది మూమెంటం తీసుకుని కూడా దీన్ని బ్రేక్ చేసిన దీని మీద సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ మనం ఇక్కడికి మనం అనుకోవచ్చు. కొంచెం ప్రైస్ అనేది ఎక్కువైనా సరే కానీ మనం టెంప్ట్ తీసుకోకూడదు. అర్థమవుతుంది. దీని మీద సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది మళ్ళీ ఒక 915 క్యాండిల్ తోటి డౌన్ అయింది కాబట్టి ఇది ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఇది మనకు మళ్ళీ రూ. 42 నుండి ఇది మళ్ళీ మనకు రూ. 55 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే చివరిగా ఈ 25,750 పీ ఇది చూసినట్లయితే ఇది మనకు రూ. 65 నుండి ఎక్కడికి వచ్చింది, ఇది మనకు రూ. 45 నుంచి మూమెంటం తీసుకుంది. మనం అనుకుంటాం ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా దీని మీద మనకు సపోర్ట్ తీసుకుంటుందని. ఎప్పుడైతే దీని మీద దగ్గరలో ఉంది కాబట్టి దీని మీద సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందో మళ్ళీ చెప్తున్నాను. అప్పుడు ఇది మనకు బై చేసుకున్నా కూడా ఇది మనకు రూ. 100 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఇది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇది డౌన్ అయిపోయింది. చివరిలో ఇది మళ్ళీ ఇది రూ. 29 నుండి ఇది మనకు ఇది రూ. 30 దాకా వెళ్ళడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ మనకు రూ. 29 నుండి ఇది మనకు రూ. 30 వెళ్ళింది. తర్వాత ఇది ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత కింద నుంచి మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇది మనకు ఇక్కడ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకుందో అప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.